ఆడుతున్నాం ఓసెమంగిలో లక్కీ సత్యభామ అనే ఆట. సో మరి ఎవరు ఆ లక్కీయెస్ట్ లో లక్కీ సత్యభామ అనేది తెలియాలి అంటే ఇక్కడ ఓవరాల్ గా 9 నెంబర్స్ ఉంటాయి. సో 1 నెంబర్ తీసిన తర్వాత 2 నెంబర్ తీయాలి. అప్పుడు 1 + 2 3 పాయింట్స్ అవుతాయి. 2 నెంబర్ తీసిన తర్వాత ఆలోచించి 3 నెంబర్ తీయాలి. తర్వాత 4 5 6 7 8 9 వరకు తీస్తే 1 to 9 కౌంట్ చేసి అన్ని పాయింట్ ఇచ్చేస్తాం. ఓకే. సో ఎక్కడ ఆగిపోతే అక్కడ వరకు అన్ని పాయింట్స్. లక్కీ సత్యభామ గేమ్ ఆడడానికి ముందుగా సార్ మీ పేరు? రమ్య. సో రమ్య గారు 9 నెంబర్స్ లో ఫస్ట్ 1 నెంబర్ తీయాలి, తర్వాత 2 నెంబర్ తీయాలి. అలా తీసుకుంటూ బాగుండి పాయింట్లు కౌంట్ అయిపోతాయి మనకి. ఓకే. సో ముందు మనం చేయాల్సింది 1 నెంబర్, ఆ తర్వాత 2 3 అనేది తర్వాత ఆలోచిద్దాం. సో ఈ 9లో ఎక్కడ 1 ఉంది అనుకుంటున్నారు మీరు? జాగ్రత్తగా ఆలోచించి గెస్ చేయండి. ఇదంతా లక్ మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడప్పుడు మమతా గారి మాట వినొచ్చు, నా మాట వినొచ్చు. మమతా గారు మీరు ఎక్కడ అనుకుంటున్నారు? జస్ట్ ఒపీనియన్ చెప్పండి. మీ ఒపీనియన్ చెప్పండి. ఐ థింక్ అది 1 అనుకుంటున్నారా? తీసేద్దాము మరి కాన్ఫిడెంట్ గా. ఓకే, లాక్ చేయాలా? చేయండి. రెడీ, తీయండి. 1 సెకండ్. మమతా గారు మీరేది అనుకుంటున్నారు? నేను అదైతే అనుకోవట్లేదు. అది అనుకోవట్లేదంట, వేరేది అనుకోవచ్చు కదా మరి. ఫస్ట్ మీరు చెప్పిరని నేను నెక్స్ట్ ఎక్కువ సెకండ్ ఫాలో అయింది అనుకో, దెబ్బతీస్తుంది నాకు. నేను చెప్పలేదు ఇంకా ఏదేని, మమతా చెప్పారు. తను కూడా ఏది చెప్పలేదు ఇంకా. నేను ఏదని చెప్పలేదు, అది కాదు. మీరు ఇది అనుకుంటున్నారు, అందుకే మమతా గారు చెప్పింది ఫాలో అవుతారా? పోనీ చూద్దాం. మమతా గారు మీరేది అనుకుంటున్నారు? 1 మిడిల్ 1 అనుకుంటున్నా. మిడిల్ అంట. సో ఇది 1 అనుకుంటున్నారు, మీరు ఇది 1 అనుకుంటున్నారు. పోనీ నా మాట, నేనైతే ఇది అనుకుంటున్నా. కన్ఫ్యూజన్. రైట్ షేప్. ఏదైనా మంత్రం వేసి. ఇప్పుడు మేడం వాళ్ళు విలన్ అంటున్నారు. విలన్ మాట అభినందనలో ఇక్కడ మంచిది. ఇక్కడ మమత లతల్లి అంత మంచిదాన్ని. నేనేం గెస్ చేస్తున్నా అంటే తినది అనుకుంటున్నా నేనైతే. అనుకోని అది తీద్దాం. మిడిల్ 1 అనుకుంటున్నా. సరే తీయండి. సో 1 పాయింట్ వచ్చింది. మనం ఇప్పుడు 2కి వెళ్ళాలి. ఓకే. సో 2 తీసారంటే కరెక్ట్ 3 పాయింట్స్ అవుతాయి. బ్లైండ్ గా మమతా గారిని ఫాలో అయిపోదాం అనుకుంటున్నారా? ఒకటి కరెక్ట్ అయింది కాబట్టి ప్రతిసారి అవ్వకపోవచ్చు. ఓకే. సో ఇప్పుడు 2 ఏది అనుకుంటున్నారు? ఇది 2ఆ? ఎస్. మీరేమనుకుంటున్నారు మమతా గారు? నేను ఇది అనుకుంటున్నా. మీరు చెప్పండి. నేను ఇది అనుకుంటున్నా. ఏం ఎందుకు అనుకోవాలి? మీరు ఇది అనుకున్నారు, మేడం ఇది అనుకున్నారు, నేను ఇది అనుకుంటున్నాను. ఓకే. సో మీకు వచ్చింది 1 పాయింట్. ఆల్రెడీ ఈరోజు మనం ఆడుతున్నాం లక్కీ సత్యభామ ఆట. రమ్య 1 పాయింట్ సాధించి లీడ్ లో ఉన్నారు. మీరు 1 కంటే ఎక్కువ పాయింట్ సాధిస్తే విన్ అయిపోతారు. మేబీ. మీ పేరేంటి? సంతోష గారు. మీరు సంతోషంగా ఉండాలి అంటే ముందు 1 ఎక్కడుంది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో మీకు అదృష్టం ఉంది అనుకుంటున్నారా? ఏమో. సరే 1 ఎక్కడుంది అని గెస్ చేయండి. ఈ 9లో అది 1 అనుకుంటున్నారు. నేను ఇది 1 అనుకుంటున్నాను. నేను చెప్పను. ఈ రౌండ్ తను చెప్పరంట. మీరు నన్ను బ్లైండ్ గా ఫాలో అయితే మేబీ 1 రావచ్చు, ఏమో ఇది 1 అవ్వచ్చు. నాకెందుకో ఇక్కడ అనిపిస్తుంది మీరు ఇది అనుకుంటున్నారు. ఏది వెళ్దామని మీరు చెప్పినట్టు. ఓకే, అదే. రాకపోతే తర్వాత నన్ను తిట్టుకోను. తీయండి. 1 సెకండ్. నాకు డౌట్. మీరు ఈ రౌండ్ లో ఎంటర్ అవుతున్నారు కదా. నాకు డౌట్ అన్నాను. డౌటా? ఓకే. మమత ఏమనుకుంటున్నారు? నాకు డౌట్. సో మీ డౌట్ ఉన్నా పర్వాలేదు, ఇదే తీస్తాను. అది ఓకే. 1 పాయింట్. సూపర్. రెండోది కూడా కనిపెట్టారంటే లీడ్ లోకి వెళ్ళిపోతారు రమ్య గారి కంటే. తను కూడా ఒకటి కనిపెట్టారు. సో ఎంటైర్ 8లో 2 పాయింట్ ఎక్కడుంది? ఇక్కడ. ఓకే. ఫిక్సా? లాక్ చేద్దామా? తీసేద్దామా? తీయండి. స్టాప్. అంటే 100% కాన్ఫిడెంట్ లో ఉన్నారా లేదా ఏమన్నా 50-50 అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు చెప్పండి. ఇది అనుకుంటున్నా. ఇదా? ఇది మిడిల్ అంట. మీరు ఇది అనుకున్నారా? అవును. నేను ఇదే అనుకుంటున్నా. ఇద్దరు చెప్పిన తర్వాత ఇంకేముంటుంది? ఇంకేముంటుంది? దగ్గరికి వెళ్ళిపోతున్నారా? చెప్పరా నాకు. ఇందులోనే తీద్దామా మరి? తీయండి. సూపర్. గుడ్. 3 పాయింట్స్ వచ్చాయి మనకి. థ్యాంక్ యూ. నెంబర్ 3 తీస్తే 6 పాయింట్స్కి వెళ్ళిపోతారు. ఇది 3. అది ఇందాక 1 అన్నారుగా. ఇప్పుడు 3 అయింది, అక్కడ 1 వచ్చింది కదా. ఓకే. ఎందుకు దాని మీద మీకు బాగా మక్కువ ఉన్నట్టు? ఏమో అలా అనిపిస్తుంది నాకు. మమత గారు మీకు? కాదు. చెప్పను. నేను అదే అనుకుంటున్నా కానీ మమత కాదంటుంది.
మా సంతోష్ అక్క చెప్పిందే నేను నిజమేమో అనుకుంటున్నా. ఇదే. అదే తీద్దామా? ఓకే. మమత అది కాదంటుంది. మీరు ఏమనుకుంటున్నారు? వేరేమన్నా అనుకుంటున్నారా? మీరు నా మాట వింటారా? వింటా. మరి అటు ఇటు అయితే నన్ను తిట్టుకోకూడదు ఇంకా. మన ఇద్దరు ఇదే పాయింట్ మీద ఉన్నాం. మేబీ తను వేరే మీ చెప్తే ఇద్దరికి మధ్యలో నేను అది నేను చెప్తాను ఇది అప్పుడు. అనుకుంటున్నా. కాదు, నేను ఇదే అనుకుంటున్నాను. ఆమె ఇది అనుకుంటుంది. నేను మీరు ఇదే అది ఇదే అనుకుంటున్నారు. ఏది ఓపెన్ చేద్దాం? ఇది. అదే ఓపెన్ చేద్దామా? సరే, 3, 2, 1 గో. అబ్బా 9 వచ్చింది. ఆ మమత అనుకున్నది ఏదో చూద్దామా? 3 వచ్చింది. ఎనీవే మీరు సాధించారు 3 పాయింట్స్. ఆల్రెడీ ఈరోజు ఓషివెంగ్ లో మనం ఆడాం లక్కీ సత్యభామ ఆట. అండ్ లక్కీ సత్యభామ సంతోష గారు కంగ్రాచులేషన్స్. అండ్ త్రుటిలో తప్పి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు రమ్య గారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోబోతున్నారు ఇందు. ఇందు గారు ఎలా ఉన్నారు మా? బాగున్నాను సార్. ఏం జరిగింది ఏంటి చెప్పండి మా. నా పేరు ఇందు. నాకు ఫస్ట్ బాబు పుట్టాడు. వాడు ఎలా అంటే అంత అందంగా, అంటే అందరిలో చాలా అందంగా పుట్టాడు. పుట్టినప్పుడే 4 కిలోల వెయిట్. వాడు అంత చూడలేని అందం వానికి ఎందుకు ఇచ్చిండో ఆ దేవుడు తెలియదు, కానీ అంత అందమైన బాబుని కన్నందుకు అంతకంటే డబుల్ గా ఎమోషనల్ అయినా చాలా. వాడు 1.5 సంవత్సరం మంచిగా అమ్మ అంటూ నాతో ఎంతో ఆనందంగా గడిపాడు. వాడు ఆ దేవుడు అనేటోడు అది అంతలోనే ఇచ్చేశాడు. శివరాత్రి రోజే మేము ఒక్క పొద్దులు అని వాళ్ళ డాడీ మస్తు పళ్ళు తీసుకొచ్చి ముంగట పెట్టాడు. ఆ రోజే ఫస్ట్ స్టార్టింగ్ వాడు తినడం కూడా, ఆ పండు తీసుకొని తింటూ సడన్లీ షాక్ పడిపోయేసరికి అంతా ఏం జలుబు లేదు, జ్వరం లేదు, ఏం లేదు. అసలు ఎందుకు ఇలా అయింది అనేది మాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అలా అవుతుందని మా బాబు. కానీ అప్పట్లో పడిపోయేసరికి హాస్పిటల్ తీసుకొస్తే సడన్లీ బీపీ డౌన్. స్పాట్లు అప్పటికప్పట్లో కార్ వెహికల్ చేసుకొని హైదరాబాద్ తీసుకెళ్ళినా కానీ వానికి సరిపోని ట్రీట్మెంట్ అసలు దొరకలేదు. అంటే ఈ టైం అంతా ఈ ట్రావెలింగ్ లోనే అయిపోయింది. అందులో బీపీ డౌన్ అయింది అని చెప్పేసరికి మాకు ఇంకా టెన్షన్ ఎక్కువైపోయి, అందులో ఫస్ట్ బాబు అంతా లాస్ అవుతామేమో అని టెన్షన్ లో హైదరాబాద్ తీసుకెళ్ళాము రెయిన్బోలో వారం రోజులు అక్కడనే ట్రీట్మెంట్ చేయించాము. కానీ ఏమీ రిజల్ట్ లేదు వాని గురించి. అయినా కానీ ఇంకా ఆశతోని అక్కడే ఉంచి ఆశతో అక్కడే గడిపినాము. అసలు ఎలా గడిపినామో మాకు తెలియదు. అయినా ఆడికించి ఇంకా మా వల్ల కాలేదు. ఆడికెళ్ళి మళ్ళీ నీలఫర్ తీసుకెళ్ళాము. నీలఫర్లో 3 months వరకు అక్కడే గడిపాము. చెట్టు కింద కూర్చుండి అంత పెద్ద నరకము ఎలా చూసామో తెలియదు. అయినా ఇంకా ఏది రిజల్ట్ చెప్పలేరు. అన్ని ట్రీట్మెంట్లు చేశారు కానీ దేంట్లో ఏమీ చెప్పలేరు. అంటే చూసేవాడు, ఆనంతల వాడు ఏడ్చేవాడు, కానీ మమ్మీ అనకపోతుంది.